ఆంధ్రప్రదేశ్లో ఇవి ఉంటే తెలంగాణలో కూడా చాలా ఇప్పుడు బాగా వేడి పెరుగుతుంది. అక్కడ ఈ యుద్ధాలు జరుగుతుంటే ఇక్కడ నీటి యుద్ధాలు, రైలు యుద్ధాలు, భూ యుద్ధాలు ఇవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. నిన్న కేటీఆర్ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయన కన్నేశ్వరం పంప్ హౌస్ దగ్గరికి అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఇదంతా కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ఇవి రావటం లేదు, నీళ్లు రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతుంది, ఒక్క వారం రోజులు కేసీఆర్కి ఇవ్వండి, మేము తెలంగాణ అంతా నీళ్లు పారిస్తాం, రైతులన్నింటినీ చేస్తామని ఆయన సవాల్ చేశారు. చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సహా ఆయన ఒక సమాధానం ఇచ్చారు. 38 లక్షలతో కోట్లతో తుమ్మడిహట్టి దగ్గర కట్టాల్సిన వాటిని మీరు అక్కడ కట్టి 35,000 కోట్లతో తుమ్మడిహట్టి దగ్గర కట్టగలిగిన దాన్ని మీరు అంతకంతకు బడ్జెట్ పెట్టి లక్షల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ చేసి ఒక్క ఎకరా కూడా అదనంగా నీళ్ళు ఇవ్వలేదు. అక్కడ మేడిగడ్డకు కానీ ఇంకా ఇతర చోట్ల కానీ బ్యారేజీలకు వచ్చిన దెబ్బలు అవి తీవ్రమైనవి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన ప్రకారం పూర్తిగా పరిశీలించి సాయిల్ టెస్టింగ్ చేస్తే తప్ప దాన్ని చేయలేము. మీరు కనుక ఇక్కడ నీళ్లు వదిలేస్తామని అలా వదిలితే ప్రజలకు అది అపాయం, అది భద్రత లేదు అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన దాని ప్రకారం మీరు వెళ్తే మీరు దాడి చేస్తున్నారు, అవినీతి వల్ల ఇదంతా చేశారు కానీ ఇంకోటి కాదు అంటే. బట్ కేటీఆర్ ఒక ఛాలెంజ్ చేశారు, మీరు ఒప్పుకోకపోతే మేము కేసీఆర్ పర్మిషన్ తీసుకొని 50,000 మందితో దీన్ని చుట్టుముట్టి మేమే చేయాల్సింది చేస్తామన్న పద్ధతిలో ఆయన అన్నారు. సో నిజంగా ఒక 2 ఏళ్ల తర్వాత 2023 చివరిలో ఎప్పుడో ఈ సమస్య వచ్చింది కదా, మళ్ళీ ఒక 3 ఏళ్ల తర్వాత ఈ సమస్య మళ్ళీ పునరావృతం అవటము ఒక ఫ్లాష్ పాయింట్ లాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీలు, డ్యాములు వాటి మీద వాటి ఉపయోగము లేకపోతే ఉపద్రవము దాని మీద ఇప్పుడు కేంద్రీకృతమైంది తీవ్ర స్థాయిలో. బీఆర్ఎస్ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళటం, ఈ సవాళ్ళు బట్టి చూస్తే నిన్న బ్యారికేడ్లు పెట్టడాలు, అరెస్టులు ఇట్లాంటివి కూడా జరిగాయి. ఇది రెండో ఒక కొత్త ఫ్రంట్, కొత్త రాజకీయ వివాద స్థలం అయ్యేటట్టుగా ఉంది. రెండోది మెట్రో ఫేజ్ 2. మెట్రో ఫేజ్ 2కి వెళ్ళాలని మెట్రో ఫేజ్ 1 స్వాధీనం చేసుకున్నారు. దానికోసం 13,000 కోట్లు అప్పు కోసం ప్రయత్నిస్తే ఇక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు కాబట్టి కేంద్రం నుంచి అది రాలేదు. దాని మీద మీరు కారణం అంటే మీరు కారణం అన్నారు. నిన్న రేవంత్ రెడ్డి దాని మీద ఒక లేఖ రాశారు. మీరు ఇంతవరకు అప్పుడు స్టేట్ బ్యాంక్ వాళ్ళు దీన్ని అంచనా వేసి అన్ని రికమెండ్ చేస్తారన్నారు మీరు. ఆ తర్వాత చాలా రోజులు గడిచిపోయి మనం మాట్లాడాము కిషన్ రెడ్డి దీంతో. అసలు మీరు ఇంతవరకు వాళ్ళను ఉత్తర్వే ఇవ్వలేదు. వాళ్ళు చేయటం సంగతి తర్వాత మీరు తక్షణం జోక్యం చేసుకొని ఆ ఉత్తర్వులు ఇవ్వండి, లేకపోతే ఇప్పటికే చాలా వ్యయం భారం పెరిగిపోతుంది, సమస్య కూడా ఉత్పన్నం అవుతుంది, చాలా రోజు మెట్రో నడపడానికి అనేక సమస్యల మధ్య నడపాల్సి వస్తుంది అని చెప్పి ఆయన ఒక లేఖ చాలా వివరంగా రాశారు. కానీ బీజేపీ నాయకులు అది మాట్లాడుతున్న తీరు చూస్తే మటుకు అది ఇప్పుడేమీ అంత తేలిగ్గా క్లియరెన్స్ వచ్చేటట్టుగా మటుకు కనపడడం లేదు. సో ఇటువైపున ఒక ఈ మెట్రో వారు, రెండో వైపున కాళేశ్వరం వారు, మూడో వైపున టైటిల్ వారు. కవిత టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అని పెట్టుకున్నారు కదా, ఈ టీఆర్ఎస్ అనేది కుదరదు, మీరు వేరే పేరు సెలెక్ట్ చేసుకొని మాకు 2-3 పేర్లు పంపితే మళ్ళీ చూస్తాము, లేకపోతే మటుకు ఇది మీరు కోల్పోతారు అని ఎలక్షన్ కమిషన్ ఆలస్యంగా రియాక్ట్ అయినట్టండి. వెంటనే చేయాలి కదా, అంటే పరిశీలించాము వాళ్ళు. ఇప్పుడు మేము పరిశీలించాము, రెండోది వేరే అభ్యంతరాలు రావడం అది కూడా ఉంటుంది. ఏదైనా ఒకటి ఇచ్చిన తర్వాత ఒక 3 నెలలు దీనికి ఏమైనా అభ్యంతరాలు అనౌన్స్ చేసుకున్నారు. హడావుడి చేశారు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఆమె దీని మీద ఏదైనా ఎంత దూరమైనా వెళ్తాం, మేమైతే కాంప్రమైజ్ అది ఇది కామంటున్నారు. అంటే బీఆర్ఎస్కు ఇది కొంచెం ఉపశమనం కలిగించే విషయం. ఎందుకంటే ఒకటి వాళ్ళ పాత టైటిల్ కాపాడుకోవటం ఒకటే అయితే, రెండోది రాజకీయంగా కుటుంబ పరంగా కొంచెం ప్రధాన సవాల్దారుగా ఉన్నటువంటి కవితకు ఇది ఒక అననుకూల పరిస్థితి. అది కూడా తమ ద్వారా కాకుండా ఎన్నికల వ్యవస్థ ద్వారా రావటం అన్నది కొంచెం బీఆర్ఎస్కు చాలా రోజుల తర్వాత వచ్చింది. బట్ కవిత లీగల్గా ఎలా డీల్ చేస్తారు ఒకటి, బహుశా ఈ కేసులో కొత్త కోణాలు కూడా ఏమైనా వస్తాయా, కానీ ఆమె టీఆర్ఎస్కే బహుశా ఏదైనా ఒక అక్షరం పెట్టుకోవడం ఇట్లాంటివి కూడా చేయొచ్చు. టీఆర్ఎస్కే అనో, కాంగ్రెస్ ఐ అని ఇందిరాగాంధీ అప్పుడు పెట్టుకున్నట్టుగా టీఆర్ఎస్కే అని పెట్టుకుంటాను అని ఇట్లా కూడా చేయొచ్చు. కాబట్టి అటువంటిది ఉండొచ్చు. కానీ బట్ అన్ని వైపుల నుంచి మటుకు కొంచెం బాగా అయింది ఇది. ఈ సమయంలోనే బీజేపీలో కూడా వాళ్ళ అధ్యక్షుడు
నితిన్ నబీన్ వచ్చి వెళ్ళిన తర్వాత పార్టీలో అంతర్గత పరిస్థితి బాగాలేదు, మీరు తీవ్రంగా ఉండాలని గట్టి హెచ్చరికలు కాస్త మందలింపులు అవి ఇవి ఆయన చేసి వెళ్ళారు. సో ఇప్పుడు మీరు ఈరోజు చూస్తే అన్ని పార్టీలు ఈ 4 మేజర్ అర్బన్ బాడీస్ జిహెచ్ఎంసీతో సహా దానికి ఇప్పుడు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. బహుశా దానికోసమే ఈ వేడి ఇంకా పెరుగుతుంది, ఇంకా హాట్ అవుతుంది. బై ఇందాక మనం చర్చించిన విషయాలు కూడా చాలా వరకు తెలంగాణతో ముడిపడి ఉండటం, ఈ అరెస్టులు తెలంగాణలో జరగటం, వాళ్ళ నివాసాలు కూడా ఇక్కడే ఉండటం, దీంట్లో మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే యాస భాషకు సంబంధించి ఆ అస్తిత్వం మీద మళ్ళీ దాడి జరుగుతుంది అనేది కూడా పెంచుతూ ఉండటం, దీంతో వాతావరణం బాగా కొంచెం వివాదగ్రస్తంగా మారుతూ ఉంది వాతావరణం. అది మాత్రం నిజం. ఇందులో కొంతమంది కొన్ని విషయాలు ఇటు ఉంటారు, కొంతమంది అటు ఉంటారు. ఏమున్నా వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారుతుంది. ఓకే, మీ ఉద్దేశం టీఆర్ఎస్కి అంటే టీఆర్ఎస్ కవితనా? అంతే కదా, అంతే. ఓకే సార్, రాజధానిలో కేంద్రం